రేపు పొద్దున జగన్ అధికారంలోకి వస్తే గనక ఆ అమ్మాయి మేబీ క్లెయిమ్ చేయొచ్చు వారసత్వం కోసం. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక వారసత్వం లేదని చెప్పడానికి లేదు. పెళ్లి కాకుండా అయితే గనక పెళ్లి కాకుండా కూడా పుట్టిన బిడ్డకు వారసత్వం వస్తుంది. పెళ్లి అయిన తర్వాత అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఈ జగన్ చేసేది ఇదేం ఉండదు, కోర్టులో వేయాలి. కానీ ఫైనల్ గా వైఎస్ కుటుంబం, వీళ్ళందరూ ఒక రకంగా వైఎస్ కుటుంబమే. వైఎస్ కుటుంబం చీల్చేసి ఆ రాజకీయాల కోసం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఇద్దరు రెండు వైపులా వాడేసుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్తారు. జగన్ మీద దాడికి అది వాడుకున్నారు కాబట్టి ఇతను ఆన్సర్ చేశాడు. ఇతనైతే అది వాడలేదు కదా. 2019 అప్పుడు కూడా జగన్ ముందు ఆరోపించలా. ఫస్ట్ విత్ ఇన్ సెకండ్స్ అక్కడ మర్డర్ జరగగానే ఇక్కడ జగనే జయించాడని చెప్పి మాట్లాడేసింది ఎవరు? తెలుగుదేశం. లేదు మర్డర్ జరిగింది, అదే ఫస్ట్ అది ఎవరో గుండె నొప్పి అన్నారు, కానీ ఆ తర్వాత మర్డర్ అని చెప్పి తెలిసింది. అవినాష్ రెడ్డి పోలీసులకి చెప్పాడు, ముందు గుండె నొప్పి అనుకున్నాడట, మరి అట్టెట్ట అనుకున్నాడు మాకు తెలియదు, వెటకారం చేయొచ్చు అక్కడ, మాకు తెలియదు, తర్వాత మేము కాబట్టి మేము అదే నమ్ముతున్నాము, ఇదే కానీ మేము హుందాగా వ్యవహరిస్తాము, ఎవరు బాధ్యులైతే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పుంటే అసలు ఇష్యూ ఉండేది కాదు. ఆ రోజున కానీ ఈ రోజున కానీ ఆ కేసు అసలు రాజకీయ అంశం అయ్యేది కాదు. ఆ రోజున ఏంటంటే జగన్ దెబ్బ కొట్టడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అనుకున్నారు, లేదా జగన్ తమను ఎక్కడ దాంట్లోకి లాగుతాడని భయపడి ముందు జాగ్రత్తగా రివర్స్ అటాక్ చేశారో వివేకానంద రెడ్డిని, మర్డర్ని జగన్ మీదకి